అటువంటి వెలుగును జగత్తంతా కూడా ప్రసారం చేస్తున్నటువంటి మన ప్రభాకర్ గురూజీ గారితో బాహ్య సౌందర్యాన్ని ఒక డాక్టర్గా పెంచుతూ అంతర్ సౌందర్యాన్ని ఒక స్పిరిచువల్ గురువుగా అభివృద్ధి పరుస్తున్నటువంటి డాక్టర్ హరిగా స్వామి ఈరోజు అజ్ఞానం తొలగాలంటే జ్ఞానం అనేటువంటి వెలుగు కావాలన్నారు. గోవు అనేటువంటిది ఏ విధంగా జ్ఞాన ప్రసాదిని, ఏ విధంగా సర్వ శుభ ప్రసాదిని అనేటువంటిది మీ మాటల్లో. గోవు సామాన్యంగా మనకి క్షీరసాగర మదనం నుంచి ఉద్భవించినటువంటిది కామధేను. క్షీరసాగర మదనం అంటే ఏమిటంటే మనలో ఉన్నటువంటి మంచి చెడులు రెండింటి మధ్యన సంఘర్షణ జరుగుతుంది మనసులో. ఈ సంఘర్షణని క్షీరసాగర మదనం అంటారు, మంచి చెడులు రెండింటిని. దాని నుంచి ఉద్భవించేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానమే గోరూపంగా మనకు అందుతుంది. కాబట్టి గోవుని సేవించిన వాడు సర్వజ్ఞానం పొందుతాడు. కాబట్టి అలాంటి జ్ఞానాన్ని పొందడానికి గోవు యొక్క సేవ మాత్రమే శరణ్యమని మీరు తెలుసుకుని మీరు క్షీరసాగర మదనం అంతర్మదనం చేసినప్పుడు మీలో ఉద్భవించేటటువంటిది అమృతత్వం అని. ఆ అమృతత్వం గోమాత ఏ విధంగా అయితే ఉందో కామధేనువుగా ఉద్భవిస్తుంది. మీ లోపల ఉన్నటువంటి కామనాన్ని పూర్తి చేసి భగవంతుడి సన్నిధానాన్ని చేర్చడానికి జ్ఞానాన్ని ప్రసాదించేది గోవు అని తెలుసుకోవాలి. చాలా గుర్తు చేశారు. యత్ర అహింస గో రక్షణ సనాతన ధర్మ పరిరక్షణ వృద్ధ్యంతే తత్ర 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 దేశ శుభం దేశ అభివృద్ధి సర్వదేవత లభంతే అనేటువంటి విషయాన్ని వారు చెప్పారు. జై గోమాత, జై భూమాత, జై జగన్మాత. ఈరోజు గురుగారు డాక్టర్ స్వామీజీ రావడం, ఈ యొక్క 7వ తేదీ నాడు జరగబోయేటువంటి నిరసన ఏదైతే బ్లాక్ డే ఉందో, స్వామీజీ రావడం అందరూ కూడా చాలా ఉత్తేజపడ్డాం. మా అందరి యొక్క సహాయ సహకారాలు అందరికి కూడా ఉండాలి. హిందూ ధర్మాన్ని కాపాడాల్సినటువంటి స్వామీజీలే అందరూ కూడా బయటికి ఈ రకంగా రావాలని మేము కోరుకుంటున్నాం. ఒక గోరక్షకుడిగా దాదాపు ఒక కిడ్నీ కూడా నాకు ఆల్కబీర్ ఉద్యమంలో కిడ్నీ కూడా నాకు ఒక డ్యామేజ్ అయింది. ఆల్కబీర్ ఉద్యమంలో 2 సంవత్సరాలు మేము పోరాటం చేశాం. ఎంతోమంది స్వామీజీలు, ఈ స్వామీజీలందరూ కూడా ఇప్పుడు హిందూ ధర్మాన్ని కాపాడాలంటే గోమాతను కాపాడాల్సినటువంటి అవసరం ఉందని స్వామీజీ గారు చెప్పినట్టు అయితే గోవును ఎప్పుడైతే రక్షిస్తామో హిందూ ధర్మాన్ని కూడా మనం రక్షించిన వాళ్ళం అవుతామని చెప్పని రాబోయే రోజుల్లో అందరూ కూడా గోవును 7వ తేదీ నాడు జరగబోయేటువంటి నిరసన కార్యక్రమానికి అఖండ ప్రజలందరూ కూడా హిందూ బంధువులందరూ పాల్గొని జయప్రదం చేయాలని. ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? సెక్రటరేట్ దగ్గర ఒక టెంపుల్ దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది. ఆ కార్యక్రమంలో కూడా అందరు కూడా పాల్గొని టైం ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతే 12 గంటల వరకు నిరసన కార్యక్రమం ఉంటుంది. దయచేసి హిందూ బంధువులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఓ హిందూ మేలుకో, నీ జాతిని రక్షించుకో అని చెప్పని ఒక నినాదం ఇస్తున్నాం. గో రక్షణే మన ముఖ్యమని చెప్పని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. పేరులోనే ప్రభాకరుడు అంటే ప్రచండమైనటువంటి వెలుగుతో సర్వ జగత్తుకు కూడా ఆరాధ్యమైనటువంటి మన ప్రభాకర్ గురూజీ గారు ఉన్నారు. డాక్టర్ హరి, ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ ఫ్రమ్ అపోలో. అందాన్ని పెంచేటువంటి తల్లితో సమానంగా గోమాతను పోల్చారు. దానికి ఒక మాతగా మీరమ్మ ఇచ్చేటువంటి సమాధానం. శ్రీమాతే నమః. శుభమస్తు. తల్లి బిడ్డకి తన పాలని ఇవ్వలేని పరిస్థితుల్లో గోమాత పాలనే అందించేవాడు. మరి తల్లితో సమానంగా సరిసమానంగా గోమాత నుంచి స్వీకరించాం కాబట్టి ఆ తల్లి మన తల్లి కన్న తల్లి తర్వాత పోషణ భారం వహించిన తల్లిగా గోమాత మన సనాతన ధర్మం నుంచి కూడా, ఋషుల యొక్క కాలం నుంచి కూడా, గురుకులాల కాలం నుంచి కూడా కామధేను రూపంలో ఉంది. గోమాత కామధేను రూపంలో మనకి మన అందరి సంరక్షణ చూస్తూ ఉంది. అందుకనే మన అందరం వాటికి ప్రతి దేవుడి దగ్గర చూసినా, ఏ దేవుడి యొక్క సేవలో చూసినా, శ్రీరాముల వారిని చూసినా, శివుని చూసినా, దత్తాత్రేయుని చూసినా, మన మానవుల యొక్క కళ్యాణంలో ఏ విశిష్టమైన పర్వదినాన్ని చూసినా గోమాత పూజ లేకుండా చెయ్యం. మరి అలాంటి
వైశిష్ట్యాన్ని వేదాలలో ఇచ్చారు, సనాతన ధర్మంలో పాటిస్తున్నారు. తల్లి తర్వాత తల్లి స్థానాన్ని అందుకున్న గోమాత వైశిష్ట్యాన్ని మనకంత తెలిసిన మన హిందూ సనాతన ధర్మంలో మనమే గోమాతను సంరక్షించుకోలేకపోతే ఇంకా ఎవరు ఈ గోమాత సంరక్షణ వహిస్తారు అనేది చెప్పండి. మన తల్లిని మనం కాపాడుకో. మాతృదేవో భవ అన్నారు. సో అమ్మ ప్రేమ షరతులు లేకుండా ఉంటుంది. కానీ గోమాత మనకి ఏది అవసరము అన్నటువంటిది తెలిసి మనకు ఇంకా మరింత ఆ షరతులు లేని ప్రేమను అందిస్తుంది. అందుకే గోమాత సర్వమాత, గోమాత జగన్మాత కూడా. గోమాత సంరక్షంతే సనాతన ధర్మ పరిరక్షంతే తత్ర సర్వదేవత సర్వ అభివృద్ధి సర్వశుభం అష్టసిద్ధి లభంతే. ఒక డాక్టర్గా, సర్జన్గా నాకు తెలిసింది ఏమిటంటే, ఎంతోమంది సర్వదేవతలంతా కూడా నిలయమైనటువంటి ఆవు గోమాత ఎక్కడైతే పరిరక్షింపబడుతుందో అక్కడ భూమాత సర్వ శుభాలతో వర్ధిల్లుతుంది. ఆరోగ్యం అందరూ కోరుకునేటువంటిది. ఆరోగ్యానికి మూలం అహింస. ఎక్కడైతే హింసను వదిలిపెడతామో అక్కడ పరమహంసతత్వం అనేటువంటిది తాండవిస్తుంది, ప్రడవిల్లుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గోమాతను పరిరక్షిస్తూ భూమాతను సంరక్షించడమే కాబట్టి అదే జగన్మాతకు భూయిష్టమైనటువంటిది అందరూ గుర్తుపెట్టుకుంటే, అది ఏ మతమైనా కూడా అందరూ కూడా ఆవును పరిరక్షిస్తారు. గో అంటే ఇంద్రియాలు. మన ఇంద్రియాలపైన మనకు పట్టు రావాలంటే సాధుత్వానికి నిలయమైనటువంటి గోమాత పరిరక్షించబడాలి. బక్రీద్ 7th బ్లాక్ డేగా మనము అందరికీ తెలియచేయాలి నిరసన. అలాగే చట్టాలన్నీ కూడా, గో సంరక్షణ చట్టాలన్నీ కూడా మళ్ళీ రావాలి. అంతవరకు మనము ఒక హిందువుడిగా, సనాతన ధర్మ పరిరక్షకుడిగా తప్పకుండా మనము కృషి చేసినప్పుడే మనమంతా కూడా ఆ ఋషిత్వము, యోగత్వము, ఆధ్యాత్మికతకు నిలయమైనటువంటి భారతావన్ని విశ్వగురువుగా అందరికీ మనం ప్రకటించగలుగుతాం. డాక్టర్ హరికుమార్, ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ, మెడికల్ కాలేజ్ అపోలో, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అండ్ యాంటీ ఏజింగ్ కోచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.